తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసులు పెట్టిందని, కూటమి ప్రభుత్వం కక్ష సాధ్యం చర్యలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. తనకు నష్టం జరిగింది, కష్టం కలిగింది అని ఆయన ఫోన్లు చేసి రమ్మంటే వెళ్ళిన వాళ్ళ మీద ఆయనే తప్పుడు కేసు ఆయనే కేసు పెట్టాడు అని పోలీసు వాళ్ళు ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి ఎవరి మెప్పు పొందాలని చూస్తున్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం నింపాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతున్నాం, చాలా తప్పులు ఇవి. ఈ రకంగా మీరు ప్రశ్నించే వాళ్ళనందరినీ కూడా మీ ఇనుప బూట్లతో నొక్కివేయాలనుకోవటం చాలా తప్పు. పోలీసు అధికారులను ఈ రకంగా అప్రజాస్వామిక పద్ధతులలో వాడుకోవటం అన్నది మరింత తప్పిదమవుతుంది. పోలీసు అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా స్పష్టంగా ఈరోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో మీరు తప్పు చేశారు అన్నది అవగతమైపోయింది. ఈ రోజున రమణ నేరుగా వచ్చి చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఒక వాస్తవం బయటకు వచ్చింది. ఇలాంటివన్నీ ఎన్ని మరుగున ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతున్నది. రమణ గారిని నిజంగా అభినందిస్తున్నా. మా గొప్ప గుణానికి మీకుగా మీరు తెలుసుకొని ఒక వాస్తవం, ఓ వ్యక్తి మీద నన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద ఈ రకంగా నా చేతనే తప్పుడు కేసులు పోలీసు వాళ్ళు బనాయించినారు అని తెలుసుకొని వచ్చి ఈరోజు ధైర్యంగా మీరు చెప్పినటువంటి కారణాల వలన మీరు ప్రజాస్వామ్యాన్నే బతికించిన వాళ్ళు. ఈరోజు నిజంగా మేము చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము చెబితే వెంటనే మా మీద తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో నొక్కేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఈ రోజున బాధితుడే, ఏ కుటుంబం అయితే అల్లాడిపోయిందో, ఏ కుటుంబం అయితే నలిగిపోయిందో, ఏ కుటుంబం అయితే ఆ రోజున బాధితమైందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ రోజున వాస్తవం ఇది, మేము ఏ రకమైనటువంటి కేసులు బనాయించలేదు అని చెబుతున్నారు అని అంటే చంద్రబాబు గారు ఇప్పటికైనా కూడా వాస్తవాలను గ్రహించి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీ స్వాగతానికి వదిలేస్తున్నాం. ఈ రకమైనటువంటి చర్యల వలన నష్టపోయేది మీరే. ఇలాంటివి రిపీట్ అయితే ప్రజలందరూ కూడా ఈ రోజున రమణ గారి విషయం ఖచ్చితంగా ఇది బగ్గుమంటుంది రాష్ట్రం అంతా కూడా. అరే, పరామర్శించినటువంటి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా, ఫోక్సో కేసులు బనాయిస్తారా అని ఒక్కసారిగా వచ్చిన తరువాత మీకు, మీ ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యాన్ని గురించి అహరహము మాట్లాడేటువంటి మీ హితోపదేశాలకు ఏ రకమైనటువంటి సమాధానం దొరికిందో ఈ రోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వలన తేట తెల్లమైందని తెలియదు. కాకినాడ యాంకరేజీ పోర్టులో గత నెల 27న తనిఖీ చేసిన బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు, రీసైకిల్ నిరోధానికి చేపట్టిన కార్యాచరణను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 27న తాను కాకినాడ ఆర్డీఓతో కలిసి కాకినాడ యాంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో జరిపిన తనిఖీలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఈ బియ్యం గతంలో సీజ్ చేసి బ్యాంకు గ్యారంటీపై విడుదల చేసిన బియ్యమా లేక పీడీఎస్ నుండి తరలించిన బియ్యమా నిర్ధారణకు వెరిఫికేషన్ చేపట్టామని తెలిపారు. పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమా ఫేసి నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసి చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100%. దాంట్లో ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, వెండర్ సంబంధించి మనం ప్రీవియస్ లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాను. మనం బయటకు వస్తూనే
కోర్టు నుంచి వస్తేనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో, సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీం, అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5 మెంబర్ టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్, పోర్ట్ అథారిటీస్, సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ, తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి, అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత we will take the next course of action. Why I am trying to say this is, షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో, మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్ షాప్ లాంటిది పెట్టుకుంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమే దాని నుంచి ఒక వర్క్ షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన హానరబుల్ డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో, అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈస్ చెక్డ్. అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ 7993332244. కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా, లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ I'll be able to act immediately. We have those task force teams now. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి we have a team ready. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సోమవారం నిత్య కళ్యాణ మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో బంగారం 52 గ్రాములు, 125 గ్రాముల వెండి, విదేశీ నగదు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా 1,30,30,30,000 రూపాయలు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సేవకులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ. విజయనగరం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్, రైతులను గాలికి వదిలేశారంటూ తీవ్ర విమర్శలు. కాకినాడ యాంకరేజీ పోర్టులో రేషన్ బియ్యంపై దర్యాప్తు, మల్టీ డిసిప్లినరీ కమిటీ వేశామన్న కలెక్టర్ షణ్మోహన్ సగిలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.